హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియోలో మీకు ఇంకొక సరికొత్త జాబ్ నోటిఫికేషన్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ వాచ్ ఇట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కానిస్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్. అయితే వీటికి సంబంధించిన ఎగ్జామ్ వివరాలు అంటే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పి నేను మీకు వివరిస్తానండి. లెట్స్ వాచ్ ఇట్. సో దీని యొక్క సిలబస్ ఏంటో ఇప్పుడు నేను మీకు వివరిస్తానండి. ఫస్ట్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ సెకండ్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, అంటే రెండు ఒకటేనండి. సో థర్డ్ వచ్చేసరికి ఏమో న్యూమరికల్ ఎబిలిటీ, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది న్యూమరికల్ ఎబిలిటీ. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఏమో కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అండ్ వెబ్ బ్రౌజర్స్ ఎక్సెట్రా. అంటే ఇదంతా మొత్తం సిలబస్ అండి. ఈ యొక్క నేను మీకు చెప్పినట్లయితే మీరు స్క్రీన్లో చూస్తున్నట్లయితే టోటల్ 4 ఉన్నాయండి. ఫస్ట్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అండ్ వెబ్ బ్రౌజర్ ఎక్సెట్రా. ఇంకొంచెం ఉందండి వీటిలో. సో చూసుకున్నట్లయితే నేను మీకు పేపర్ ప్యాటర్న్ చెప్తానని చెప్పి మీకు చెప్పాను. సో ఎస్ఎస్సి అంటే గుర్తుపెట్టుకోండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే మొత్తం 50 క్వశ్చన్లు ఉంటాయండి, 50 మార్కులు. అండ్ రీజనింగ్ వచ్చేసరికి 25 క్వశ్చన్లు ఉంటాయండి, దానికి కూడా 25 మార్కులు. అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి వచ్చేసరికి ఏమో క్వశ్చన్స్ వచ్చేసరికి ఓన్లీ 15 క్వశ్చన్స్ ఉంటాయండి. సో వీటికి కూడా 15 మార్క్స్ అండి. అండ్ మనం ఫోర్త్ ఫండమెంటల్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా ఉన్నాయి కదండి. వీటన్నిటి మీద 10 క్వశ్చన్స్ వస్తాయండి. సో 10 మార్క్స్. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ 100 మార్క్స్. అండ్ ఈ 100 క్వశ్చన్స్ గాను మనకి అలాట్మెంట్ చేసిన టైం ఎంతంటే 90 మినిట్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి, స్క్రీన్లో ఆల్రెడీ టేబుల్ అనేది కనిపిస్తుంది. సో మనకి స్క్రీన్లో కనిపిస్తుందండి నోట్ అని చెప్పి ఒక 7 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ 7 పాయింట్స్ చూసి మీరేం భయపడమాకండి, ఇదేం లేదు. నేను మీకు కొంచెం అంటే అంత బ్రీఫ్గా కాకపోయినా పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అయితే డ్రగ్స్ యూస్ చేస్తే కనుక డిస్క్వాలిఫై చేస్తారు అని చెప్పి ఒకటి. పిఈ అండ్ ఎంటీ ఇవేమి విల్ నాట్ క్యారీ ఎనీ మార్క్స్ బట్ ఇట్ విల్ బి క్వాలిఫైయింగ్ ఎలిమినేషన్ నేచర్ అని చెప్పి. అంటే పిఈ అను ఎంటీ అనేవి మార్క్స్ క్యారీ చేయవు, కానీ అవి అంటే ఎలిమినేషన్ నేచర్ అనేది క్వాలిఫై అవుతుంది. క్వాలిఫై అవ్వటానికి ప్రోత్సహిస్తాయి, కానీ మార్క్స్ ఏమి కన్సిడర్ చేయరు అని చెప్పి. అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నేను ఎందుకంటే లాస్ట్ 2 పాయింట్స్ చదివాను, మనం వే ఆఫ్ అర్థం చేసుకునే విధంలో కొంచెం క్లారిటీ ఉండేదంటే. డ్రగ్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, డ్రగ్స్ యూజ్ చేసి ఏమన్నా అంటే డ్రగ్స్ యూజ్ చేయడం అని చెప్పి చాలా తప్పు పద్ధతి అని చెప్పి అందరికి చెప్పు. సో మైండ్లో గ్రాస్ప్ అయ్యిందని చెప్పి నేను అట్లా చెప్పాను. సో కన్ఫ్యూజ్ అవ్వమాకండి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఏమో లాంగ్ జంప్ అండ్ హై జంప్ ఈవెంట్స్లో ఎవరైతే రేస్ ఈవెంట్స్లో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళు లాంగ్ జంప్, హై జంప్ కూడా క్వాలిఫై అయినట్టే. సో 3 ఛాన్సెస్ విల్ బి గివెన్ టు క్వాలిఫైయింగ్ ఇన్ లాంగ్ జంప్ అండ్ హై జంప్ ఈవెంట్స్, అంటే మొత్తం 3 ఛాన్సెస్ ఇస్తారంట అండి. సో there shall be no appeal against disqualification in a race, long jump and high jump. However, candidate appeals against height and chest measurements in the same day of PE and MT before the appellant board. ఇది నార్మల్ స్లాంగ్లోనే ఉంది కాబట్టి మనందరికి అర్థమై ఉంటుంది. సో దీంట్లో ఏం లేదండి, డిస్క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ లాంగ్ జంప్కి, హై జంప్కి అంటే అప్పీల్ చేయకూడదు, అంటే ఏమంటారు, వాదించకూడదు అని చెప్పి అంటున్నారు. సో ఫీమేల్స్కి వచ్చేసరికి ఏమో చెస్ట్ మెజర్మెంట్ అనేది ఏమీ ఉండదని చెప్పి అంటున్నారు. ద క్యాండిడేట్స్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రెగ్నెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ పిఈ అండ్ ఎంటీ విల్ బి రిజెక్టెడ్ యాజ్ దే కెనాట్ అండర్గో ద టెస్ట్. అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ అనేవి ఈ పిఈ అండ్ ఎంటీ
విల్ బి రిజెక్టెడ్ యాజ్ దే కెనాట్ అండర్గో ద టెస్ట్. ఈ టెస్ట్ని చేయలేరు అని చెప్పి. నో అపీల్స్ అండ్ రిప్రజెంటేటివ్ విల్ బి ఎంటర్టైన్డ్ అగెన్స్ట్ సచ్ రిజెక్షన్స్. అంటే వాళ్ళని ప్రోత్సహించాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఇట్లాంటి కేసెస్లో అగ్రీ చేయరు అని చెప్పి చెప్తున్నారు. రిలాక్సేషన్ ఇన్ హైట్ అండ్ చెస్ట్ ఆర్ మెన్షన్ only a production of certificate form of feasible from the component authorities of district where they ordinarily reside. సో ఇదంతా చిన్న నోట్ పాయింట్స్ అండి, ఏం లేదు. మీకు కింద ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. The examination consists of physical endurance and measurement test and computer based written exam. ఫస్ట్ వీటిలో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసరికి ఏమో ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ మనం ఇందాక చూసింది, అంటే ఇందాక ఫస్ట్ నేను మీకు చెప్పింది. సో ఇప్పుడు మనం ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అంటే ఏంటి అండ్ మెజర్మెంట్ టెస్ట్ ఏంటి అనేది మళ్ళీ ఇంకొకసారి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది చెప్తానండి. ఫస్ట్ వచ్చేసరికి ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్. ఇది మనం మాట్లాడుకున్నట్టు పిఈ అండ్ ఎంటీ వాటి యొక్క ఫుల్ ఫామ్స్ అండి. పిఈ అంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ ఎంటీ అంటే మెజర్మెంట్ టెస్ట్ అండి. లెట్స్ గోయింగ్ టు ద కంటెంట్. సో క్యాండిడేట్స్ ఏ కేటగిరీలో ఉంటారు అనేది ఫస్ట్ చెప్పేది నేను. అండ్ హైట్ ఎంత, ఎక్స్పాండ్ చెస్ట్కి సంబంధించిన ఎక్స్పాండ్ అనేది ఎక్స్పాండ్ అంటే బ్రీత్ తీసుకున్నప్పుడు అని చెప్పి. సో ఫర్ అ మేల్ క్యాండిడేట్ ఆఫ్ జనరల్ ఓబీసీ హైట్ వచ్చేసరికి 170, ఎక్స్పాండ్ వచ్చేసరికి ఏమో 85 అండ్ అన్ఎక్స్పాండెడ్ వచ్చేసరికి ఏమో 81 చెస్ట్కి సంబంధించిందండి ఇది. అండ్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ సేమ్ అండి, ఇవి కూడా 170, అన్ఎక్స్పాండెడ్ వచ్చేసరికి ఏమో 81 అండ్ ఎక్స్పాండెడ్ వచ్చేసరికి ఏమో 85. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ హైట్ వచ్చేసరికి ఏమో 165 అండి, అండ్ అన్ఎక్స్పాండెడ్ వచ్చేసరికి ఏమో 76 అండ్ ఎక్స్పాండెడ్ వచ్చేసరికి ఏమో 80. సో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది ఇది, అంటే ఏమంటారు హిల్లీ ఏరియాస్కి సంబంధించిన హైట్ ఎక్స్పాండెడ్కి సంబంధించినవి. 165 హైట్ అండ్ అన్ఎక్స్పాండెడ్ వచ్చేసరికి 76 అండ్ ఎక్స్పాండెడ్ వచ్చేసరికి ఏమో 80. ఓకే. సన్స్ ఆఫ్ సర్వింగ్ డిక్రీజ్డ్ రిటైర్డ్ పోలీస్ డిక్రీజ్డ్ రిటైర్డ్ పోలీస్ పర్సనల్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి ఏమో హైట్ వచ్చేసరికి ఏమో 165 అండి, అండ్ చెస్ట్ ఎక్స్పాండెడ్ వచ్చేసరికి ఏమో 80 అండ్ అన్ఎక్స్పాండెడ్ వచ్చేసరికి ఏమో 76. ఇదంతా మేల్కి సంబంధించిందండి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఫీమేల్కి సంబంధించింది. మనం ఇందాక నోట్ పాయింట్ చదివాము. చెస్ట్ సెంటీమీటర్స్ అనేవి గర్ల్స్కి కన్సిడర్ చేయరు. సో చెస్ట్కి సంబంధించిన ఎక్స్పాండెడ్ అనేవి గర్ల్స్కి ఉండవండి. సో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ హైట్ వచ్చేసరికి ఏమో 155. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ జనరల్ ఓబీసీ వచ్చేసరికి ఏమో 157 అండి. సో రెసిడెన్స్ ఆఫ్ హిల్లీ ఏరియాస్కి వచ్చేసినట్టయితే మనం చూసుకున్నట్లయితే మనకి స్క్రీన్లో కనిపిస్తుంది చాలా ఉన్నాయి, నాగాల్యాండ్, సిక్కిం ఎక్సెట్రా. హైట్ వచ్చేసరికి ఏమో 155 అండి. సో డాటర్ ఆఫ్ సర్వింగ్ డిక్రీజ్డ్ రిటైర్డ్ పోలీస్ పర్సనల్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి ఏమో 152 హైట్ అండి. ఇది మొత్తం ఫిజికల్ ఎండ్యూరెన్స్కి సంబంధించింది. సో ఇప్పుడు మనం ఫిజికల్ ఎండ్యూరెన్స్ పార్ట్ ఏ చూసుకున్నాం, ఇప్పుడు పార్ట్ బి చూద్దాం. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఏజ్ వైజ్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నానండి. సో అప్ టు ఏజ్ 30 years వచ్చేసరికి ఏమో 1600 meters రేస్లో 6 minutesలో రావాలండి. అండ్ లాంగ్ జంప్ వచ్చేసరికి 14 feet క్వాలిఫై అవ్వాలి. అండ్ హై జంప్ వచ్చేసరికి ఏమో 3 అక్కడ కనిపిస్తుంది చూడండి అండి, 3.9 సంథింగ్
సో అక్కడ కామాస్ ఉంది, సో మీకు అర్థమయ్యే ఉంటుంది హై జంప్. అండ్ అలా సో ఇప్పుడు 30 to 40 వచ్చేసరికి ఏమో 7 minutes అండి. లాంగ్ జంప్ వచ్చేసరికి ఏమో 13 feet, హై జంప్ 3.6. అండ్ అబోవ్ 40 years వచ్చేసరికి ఏమో రేస్ వచ్చేసరికి ఏమో 1600 meters. టైం వచ్చేసరికి ఏమో 8 minutes అండి. అండ్ లాంగ్ జంప్ వచ్చేసరికి ఏమో 12 feet అండ్ హై జంప్ వచ్చేసరికి ఏమో 3.3 feet. సో ఇది పార్ట్ బికి సంబంధించింది. అండ్ పార్ట్ సికి వచ్చేసరికి ఏమో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫీమేల్కి సంబంధించింది. ఇందాక చెప్పింది నేను మేల్కి, ఇప్పుడేమో ఫీమేల్కి. ఫర్ అప్ టు 30 years 8 minutes రేస్ 1600 metersని 8 minutesలో కవర్ చేయాలి. అండ్ లాంగ్ జంప్ వచ్చేసరికి ఏమో 10 feet అండ్ హై జంప్ 3 feet. సో అబౌవ్ 30 years to 40 years వచ్చేసరికి ఏమో రేస్ అనేది 1600 meters రేస్ అనేది 9 minutesలో రన్ చేయాలి. అండ్ లాంగ్ జంప్ వచ్చేసరికి ఏమో 9 feet అండ్ హై జంప్ వచ్చేసరికి ఏమో 2.9. సో అబౌవ్ 40 yearsకి వచ్చేసరికి ఏమో 10 minutes అండి. 1600 meters రేస్ 10 minutes. సో హై జంప్ వచ్చేసరికి ఏమో 2.6 అండ్ లాంగ్ జంప్ వచ్చేసరికి ఏమో 8 feet అండి. సో ఇదండి మ్యాటర్. అండ్ నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించింది. రీజనింగ్ 35 questions ఉంటాయి, మార్క్స్ 35 అని. జనరల్ నాలెడ్జ్ 50 questions ఉంటాయి, మార్క్స్ 50 మార్క్స్ అని. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి ఏమో 15 ఉంటాయి క్వశ్చన్స్ అండి, మార్క్స్ వచ్చేసరికి 15. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ రెండు 100 అండి. సో టైం అలాట్ చేసింది ఏంటంటే దీనికి 90 minutes టైం అలాట్ చేశారండి. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. అంతా మనం ఇందాడ మాట్లాడుకున్న విషయమేనండి. సో ఇప్పుడు ఇంకొక స్మాల్ ఇంపార్టెంట్ విషయం అండి. మా ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. మెడికల్ స్టాండర్డ్ ఫర్ బోత్ ద పోస్ట్, అంటే పోస్ట్కి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్ రిపోర్ట్స్ అనేవి. ద మినిమమ్ డిస్టెన్స్ విజన్ షుడ్ బి 6/2 12 ఆఫ్ 2 eyes అండ్ షెల్ బీ ఫ్రీ ఫ్రమ్ ద కలర్ బ్లైండ్నెస్ ఎక్సెట్రా అని చెప్పి ఉన్నాయండి, ఆల్రెడీ స్క్రీన్లో కనిపిస్తున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్. Thanking you all, everyone, each and everyone.